అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌ని చూడబోతున్నాం. ఇది ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల్ వడ్డాడి గ్రామంలో ఉందండి. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఈ వీడియోలో మనం ఈ ప్లేస్‌నంతటిని కూడా డీటెయిల్‌గా చూసేద్దాం. ఇదండి వడ్డాడి ప్రాజెక్ట్. ఇంకా మనం ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవ్వలేదు. ఇది మధ్యలో ఆగాం మేము. లొకేషన్ చాలా అంటే చాలా బాగుందని, ప్రకృతిలోని ఎన్నో రకాల అందాలను తనలో దాచుకున్నటువంటి ఈ వడ్డాడి ప్రాజెక్ట్ అండి. ఇది ఇంకా మనం వచ్చేసి రెయినీ సీజన్ కాదు, వింటర్ సీజన్లో వచ్చాము. అయినా కూడా చాలా అంటే చాలా వాటర్ ఉన్నాయండి. మన కన్ను చూపు ఎంతవరకు వెళ్తుందో అంతవరకు కూడా వాటరే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటారా, నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ బ్యూటిఫుల్ ప్లేసెస్ మీరు కూడా చూడొచ్చండి. ఈ వడ్డాడి గ్రామం వచ్చేసి ఆదిలాబాద్ నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఆదిలాబాద్ నుంచి సుంకిడి వెళ్ళేటటువంటి రహదారిలో ఈ వడ్డాడి గ్రామం ఉంటుంది. సుంకిడికి వెళ్ళేటటువంటి రహదారి నుంచి రైట్ సైడ్ తీసుకున్నామనుకోండి, అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వడ్డాడి గ్రామం అనేది ఉంటుంది. ఇంకా ఇట్లాంటి రోడ్డు సదుపాయం కూడా ఉందండి. మనం బైక్ రావచ్చు, బై కార్ కూడా రావచ్చు. రోడ్ అయితే బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇది విలేజ్కి వెళ్ళేటటువంటి రోడ్ అండి. అందుకని మనం ఎనీ టైం అంటే వర్షాకాలంలో కూడా ఈ రోడ్డు బాగానే ఉంటుంది. ఇది కూడా మనం ఇంకా రీచ్ అవ్వలేదండి డ్యామ్ వరకు. ఇది కూడా మిడిల్లో ఒక ప్లేస్, అంటే పర్యాటకుల కోసం ఇట్లాంటిది ఒకటి ఏర్పాటు చేశారండి, ఫొటోస్ వాటి కోసం. లేదంటే ఇక్కడ నుంచి చూస్తే ఇంకా డ్యామ్ అంతా కూడా కనిపిస్తుందని. ఇక్కడ చూస్తున్నారు కదా, దూరంగా నున్నటి కొండలు కనిపిస్తున్నాయండి. చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి దృశ్యం, చాలా బాగుంది. దీన్ని కనుక మంచిగా డెవలప్ చేసినట్టయితే ఇది మంచి పర్యాటక ప్రదేశం కూడా అవుతుందండి. ఇంకా దానికోసం ఏర్పాట్లు అవి జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇది మంచి పర్యాటక ప్రదేశంగా ఇంకా కొన్ని రోజుల్లోనే రూపుదిద్దుకొని ఉందండి. అయితే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలండి, ప్రాజెక్ట్ వరకు వెళ్ళాలనుకుంటే. మనం ఈ వడ్డాడి గ్రామంలోకి ఎంట్రీ అవ్వకన్నా ముందే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. అయితే ఈ గ్రామానికి 2 రహదారులు ఉన్నాయని చెప్తున్నారు. ఇది ప్రాజెక్టు నుంచి వచ్చేటటువంటి రహదారి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక రోడ్డు కూడా వస్తుందండి. ఫైనల్గా అయితే ఇంకా మనం వడ్డాడి డ్యామ్కి రీచ్ అయ్యామండి. ఇక్కడ వీళ్ళు డీటెయిల్స్ అన్నీ రాసి కూడా ఒకటి బోర్డు ఏర్పాటు చేసి పెట్టారు. అంటే ఇది ఏ సంవత్సరంలో కట్టారు, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, దీన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డ్యామ్ నుంచి ఎన్ని ఎకరాలు, అంటే వ్యవసాయం సాగుకి ఎన్ని ఎకరాల వరకు ఇది సప్లై అవుతుందనే డీటెయిల్స్ అన్నీ కూడా శిలాఫలకం పైన రాసి పెట్టారండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారండి, వర్షాకాలం కనుక వస్తే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వైట్ కలర్ మార్కింగ్ చేసి ఉంది, అక్కడి వరకైతే నిండుగా వాటర్ ఉంటాయని చెప్తున్నారండి. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు చూస్తున్నాం కదా, నేను కొద్దిగా జూమ్ చేసి చూపిస్తానండి. అక్కడ కొండలు ఏవైతే కనిపిస్తున్నాయో దానికి లెఫ్ట్ సైడ్లోనే ఇంకా సుంకిడి విలేజ్ అనేది వస్తుంది. మనం వడ్డాడి గ్రామాన్ని కూడా చూద్దామండి. దీనికి ఇంకా ఇప్పుడు ఈ డ్యామ్ నుంచి ఇంకొక 800 మీటర్స్ వెళ్తే గనక మనకి వడ్డాడి గ్రామం కనిపిస్తుంది. ఇది డ్యామ్కి ఇంకొక వైపు ఉన్నటువంటి ప్లేస్ అండి. ఇది కూడా చాలా బాగుంది. వర్షాకాలంలో అయితే ఇంకా సూపర్బ్గా ఉంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారండి. అయితే ఈ డ్యామ్ నుంచి ఇప్పటికీ కూడా ఇంకా వ్యవసాయానికి వాటర్ అవి సప్లై అవుతూనే ఉన్నాయి. చూడండి, ఒక చిన్న 2 గేట్ల నుంచి అయితే వాటర్ ఇంకా ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ మనం కొంచెం జూమ్ చేసి చూసినట్లయితే మనకి వడ్డాడి విలేజ్ కూడా కనిపిస్తుందండి. ఇది చాలా అంటే చాలా బాగుందండి. మనం ఎంత చూసినా కూడా ఈ వ్యవసాయ పొలాలే కనిపిస్తాయి మనకన్నీ కూడా దగ్గర.
మనం ఈ డ్యామ్ నుంచి అంటే ఆ డ్యామ్ ఎక్కడైతే ఉందో ఎగ్జాక్ట్‌గా అక్కడ గనక నిలబడి చూస్తే ఈ డ్యామ్‌కి 3 వైపులా కూడా అంటే మనం ఇంతకుముందు ఒకవైపు చూసాం కదా! అక్కడ మామూలుగా రాళ్ళవి ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ 3 వైపులా కూడా చాలా అంటే చాలా వాటర్ ఉన్నాయండి. మనం అంతకుముందు అనుకున్నాం కదా! కనుచూపు మేర ఎంతవరకు మన కనుచూపు వెళ్తే అక్కడి వరకు కూడా ఇంకా వాటర్ అనేవి కనిపిస్తున్నాయండి. ఇప్పుడు ఇక్కడున్నటువంటి ప్లేస్ ఇది. మనకి మెయిన్ రోడ్ ఉంటుంది గదా! ఆదిలాబాద్ నుంచి సుంకిడికి వెళ్ళేటటువంటి రోడ్ నుంచి కనిపిస్తున్నటువంటి దృశ్యం అండి. ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇది పిక్నిక్ స్పాట్ కూడా అండి. ఫ్యామిలీతో, పిల్లలతో వచ్చేసి ఇక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించొచ్చండి. ఒకరోజైతే మనం హ్యాపీగా గడిపేయొచ్చు ఇక్కడ. కాకపోతే ఏంటంటే వర్షాకాలంలో వస్తే వాటర్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఏంటంటే ఇప్పుడు రోడ్ చూసారు కదా! అదంతా కూడా అన్‌ఫెయిర్‌గా ఉంటుంది. పిల్లలు కొద్దిగా అడ్జస్ట్ అవ్వరు. ఇదండి ప్రకృతి అందాలన్నింటినో తనలో దాచుకున్నటువంటి వడ్డాడి డ్యామ్. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.